హాయ్ అండి, అందరికీ నమస్కారం. సింగరేణిలో అప్లికేషన్స్ అనేది మే 15th నుంచి జూన్ 5th వరకు అప్లికేషన్ అనేది పోస్ట్పోన్ అనేది కావడం జరిగింది. ఆర్టీసీలో మనకు త్వరలో 3032 పోస్టులకు నోటిఫికేషన్ అనేది సీఎం రేవంత్ రెడ్డి దగ్గర గ్రీన్ సిగ్నల్ అని రావడం జరిగింది. ఇకపోతే ఇండియన్ నేవీ మ్యాటెక్ రిక్రూట్ సీనియరీ సెకండరీ రిక్రూట్మెంట్ అనేది చెప్పేసి మనకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు అనేవి మనకు పడటం జరుగుతుంది. అయితే మీరు ఇందులో చూసుకోవాల్సిందల్లా మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటిది, ఏజ్ ఏంటిది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటిది, మరి మ్యాటెక్ రిక్రూట్కు సీనియర్ సెకండరీ రిక్రూట్కు ఫిజికల్ ఏంటిది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది, సిలబస్ ఏంటి, మరి ఈజీగా కొట్టే జాబ్ కదా, మరి ఏమేమి ఉంటాయి ఈవెంట్స్ అనేది కనుక చూసుకుంటే కనుక మనకు మ్యాట్రిక్ రిక్రూట్ అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాట్ ఈస్ ద ప్రాసెస్ అని చెప్తా. అప్లికేషన్స్ అనేది మనకు ఇండియన్ నేవీ అండ్ మ్యాట్రిక్ రిక్రూట్ సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది మే 15th నుంచి మనకు ఎప్పటి నుంచి మే 15th నుంచి 27th మే వరకు 2024 మే 15th నుంచి 2024 మే 27 వరకు మనకు అప్లికేషన్స్ అనేది మనకు ఉండటం జరుగుతుంది. ఏజ్ చూసుకుంటే మరి ఏజ్ ఎంత ఉండాలి అని చూసుకుంటే కనుక మీరు 2003 నవంబర్ 1 నుంచి 2007 మే 1 వరకు ఏప్రిల్ 30 వరకు మీరు ఈ మధ్య కాలంలో జన్మించి ఉండాలి. ఏజ్ అనేది కరెక్ట్ చూసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చెప్తా చూడండి. మనకు 2003 నవంబర్ 1 నుంచి 2007 ఏప్రిల్ 27 వరకు మీరు ఈ బిట్వీన్ టైంలో మీరు జన్మించినట్టయితే మీరు ఎలిజిబుల్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది తీయటం జరుగుతుంది. తీసిన పిమ్మట మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి గర్ల్స్కు సంబంధించినంత వరకు, బాయ్స్కి సంబంధించిన వరకు డిఫరెంట్ టైప్ మెజర్మెంట్స్ ఉంటవి, సెటప్స్ ఉంటవి. అవి ఏంటి అనేది నేను ఈవెంట్స్ ఏంటి అనేది 1600 మీటర్స్ అనేది ఉండటం జరుగుతుంది. తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అనేది ఉండటం జరుగుతుంది. మెడికల్ టెస్ట్ తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది ఉండటం జరుగుతుంది. ఎందుకంటే మెరిట్ లిస్ట్ ఇచ్చినాక మీకు మెడికల్ టెస్ట్ చేసినట్టయితే అందులో అందరూ ఎలిజిబుల్ కాకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిసీజ్ అనేది డిఫెక్ట్ అనేది ఉండవచ్చు. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మెడికల్ టెస్ట్ చేసిన పిమ్మట మీకు మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి అందరికీ 550 రూపాయలు. ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, ఓసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానివ్వండి, ఎవరికైనా కూడా 550 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా ఉండటం జరుగుతుంది. దీనికి అడిషనల్గా జిఎస్టీ 18% అనేది యాడ్ కావటం జరుగుతుంది. 18% చూసుకొని మొత్తం 650 రూపాయలుగా మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఉండటం జరుగుతుంది. మరి మీరు ఫిజికల్ ఈవెంట్స్ అన్నారు కదా, ఫిజికల్ ఈవెంట్స్ ఒక్కొక్కరికి ఏ విధంగా ఉన్న తర్వాత మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఈవెంట్స్ వచ్చేసి మనకు మేల్కి ఎంత హైట్ ఉండాలి, ఫీమేల్కి ఎంత హైట్ ఉండాలంటే ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోగలరు. మ్యాట్రిక్ రిక్రూట్ సీనియరీ సెకండరీ రిక్రూట్ అని చెప్పేసి ఇండియన్ నేవీలో పడటం జరిగింది కదా. ఎగ్జామ్ అనేది మ్యాట్రిక్ రిక్రూట్ ఎంఆర్ రిక్రూట్కు డిఫరెంట్, సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్కు డిఫరెంట్గా ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఈవెంట్స్ మాత్రం రెండిటికి ఒకటే సేమ్ ఉండటం జరుగుతుంది. మరి హైట్ ఎంత, వెయిట్ ఎంత, చెస్ట్ ఎంత, 1600 మీటర్స్ ఎంత టైంలో కొట్టాలి, పుషప్స్ ఎన్ని కొట్టాలి,
సిటప్స్ ఎన్ని కొట్టాలి, ఉతక్ బైతక్ ఎన్ని ఉండాలి, మరి బెంట్ నీ సిటప్స్ ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు అని చెప్పేసి మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ వచ్చేసి మేల్కు 157 సెంటీమీటర్స్ ఉండాలి. జాగ్రత్తగా వినండి. హైట్ వచ్చేసి మేల్కు 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్కు 152 సెంటీమీటర్స్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అందరికీ ఒకటే హైటు. తర్వాత 1600 మీటర్స్ అనేది మీకు 1.6 minutes 30 seconds లో కొట్టాలి. తర్వాత గర్ల్స్ వచ్చేసి 8 minutes లో కొట్టాలి. ఎంత కొట్టాలి? 600 మీటర్స్ అనేది 6 నిమిషాల 30 సెకండ్లలో మగవారు కొట్టినట్టయితే 8 నిమిషాల్లో గర్ల్స్ అనేది దీన్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఉతక్ బైతక్ అనేవి 2 చేతులు ఇలా పెట్టి మోకాళ్ళ మీద ఇలా ఇలా పుషప్స్ లాంటివి చేయాల్సి ఉంటుంది. అవి 20 మగవారు కొట్టినట్టయితే అట్లీస్ట్ ఒక 15 గర్ల్స్ కొట్టాల్సి ఉంటుంది. తర్వాత పుషప్స్ అనేవి ఇలా పట్టుకుని రాడును ఇలా ఇలా చేతులతో మనం వేలాడాల్సి ఉంటుంది. మీరు పుషప్స్ చూసుకున్నట్టయితే మెన్స్కు 12 ఉండడం జరుగుతుంది, ఉమెన్స్కు మీకు పుషప్స్ అనేవి ఉండవు. తర్వాత బెంట్ నీ సెటప్స్ అంటే పడుకొని మీ మోకాలను ఎల్బో షేప్లో పెట్టి మీరు ఇలా హెడ్ను పట్టుకొని స్టమక్ టైప్లో కొట్టాల్సి ఉంటుంది. అవి బాయ్స్కు లేవు, గర్ల్స్కి వచ్చేసి 10 కొట్టాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. 1600 మీటర్స్ ఎవరికి ఉంటుంది, ఎన్ని నిమిషాల్లో కొట్టాలి, బెంట్ నీ సిటప్స్ ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు. తర్వాత పుషప్స్ అనేవి ఇద్దరికి ఉండటం జరుగుతుంది. ఉతక్ బైతక్ ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండవు. ఇది చూసుకుంటే కనుక మరి మ్యాట్రిక్ రిక్రూట్కు చూసుకుంటే కనుక 50 మార్కులకు 50 క్వశ్చన్లు అనేవి ఉండడం జరుగుతుంది. 30 minutes అనేది ఉండడం జరుగుతుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అనేది ఉండడం జరుగుతుంది. మ్యాట్రిక్ రిక్రూట్కు 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబులే. దీని మార్క్స్ వచ్చేసి 50 మార్కులకు 50 క్వశ్చన్స్ 30 minutesలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. తర్వాత సీనియరీ సెకండరీ రిక్రూట్మెంట్ చూసుకుంటే కనుక మనకు ఇంగ్లీష్లో వచ్చేసి మనకు టోటల్గా 100 మార్కులకు ఎగ్జామ్ అనేది డిఫరెంట్గా ఉండటం జరుగుతుంది. దానికి ఇంటర్మీడియట్ అర్హత అనేది ఉండడం జరుగుతుంది. ఆ ఇంటర్మీడియట్లో కూడా ఎంపీసీ చేసి ఉండాలి. ఎందుకంటే ఇంగ్లీష్ 25 మార్కులకు, ఫిజిక్స్ 25 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 25 మార్కులకు, ఇంటర్ మ్యాథ్స్ 25 మార్కులకు మనకు ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. ఓవరాల్గా కలుపుకొని 100 మార్కులకు మనకు ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. అక్కడ 0.25 అనేది నెగిటివ్ అనేది ఉండటం జరుగుతుంది. నేను అప్లికేషన్ లింక్ అనేది త్వరలో మీకు డిస్క్రిప్షన్లో కానివ్వండి, తర్వాత ఇంకో వీడియో రూపంలో ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి వారికి 5 సంవత్సరాలుగా ఇవ్వడం జరుగుతుంది కరోనా దృష్ట్యా. కాబట్టి మీరు ఏజ్ అనేది ఒక్కసారి చూసుకోవాలి. ఏజ్ అనేది 1 November 2003 నుండి 2007 April 30 వరకు ఇన్ బిట్వీన్ జన్మించి ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఏఎస్వి టాక్స్ అని నేను నా మన టెలిగ్రామ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా మనకు సంబంధించిన ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్టీఐ మిత్ర బృందం తరపున మీ సుధాకర్.